కర్నూలులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని, ముందు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురారి శంకరప్ప, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారపేట ఆ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల ఆధ్వర్యంలో పిల్లలకు పలకలు, పెన్సిళ్లు, ప్లేట్స్, గ్లాసులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్, గంగాధరారెడ్డి, రామకృష్ణ, నటరాజ్, తిరుపతి సాయిలు పాల్గొన్నారు. ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి మా తెలుగు సహాయం చేసే గంగాధర్ రెడ్డి గారికి, మా పాపారావు గారికి, తర్వాత సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి. మిత్రులందరినీ అభినందించాల్సిందే. ఎందుకంటే భారతదేశం ఏనాటి నుంచో గొప్ప సత్యాన్ని చాటుతూ వస్తుంది. అదేంటంటే సర్వే జనా సుఖినో భవంతు. అంతేకాదు దాటి కూడా లోక సంస్థానం సుఖినో భవంతు అని కూడా మనం ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించలేదు. మరి ఇటీవల కాలంలో చాలా మంది స్వార్థంగా తయారైనారు. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే వాళ్ళ గురించి, వాళ్ళ కొడుకులు, కుటుంబం తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు. అలాంటప్పుడు ఇలా ఎవరో ఒక రాజకీయాలకు సంబంధం లేని నారాయణ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే మా శంకరప్ప సార్ చెప్పినట్లు నా వంతు నేను టెంపుల్స్ కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం నా వంతు చేస్తున్నాను. ఎందుకంటే మనిషి పుట్టిన వాడు కాదు మట్టి బొమ్మ, కృషి పుట్టే మనుషులు ముష్టి అవుతామని చక్కగా చెప్పినటువంటి సినీ కవిలాగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. ప్రభుత్వం యొక్క పథకాల కోసం కాకుండా దయచేసి మళ్ళా రిపీట్ చేసుకునేదనుకోకండి. ప్రభుత్వ పథకాలు మనకు వద్దు, మనం కష్టపడి మనం బ్రహ్మాండంగా ఇంకొకరికి పథకాలు తప్ప మనసు కూడా తెచ్చుకోవాలని. మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటే మనం మీ కాళ్ళకు అడ్డుపడేలాగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు మురారి శంకరప్ప గారు మరియు వారి టీం అందరికీ కూడా, ఎందుకంటే వారి చెప్తే టీం అందరికీ కూడా వస్తుంది. సో అందరికీ మరి నా యొక్క ప్రకాశమైనటువంటి మన నమస్కారాలు. రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘము జిల్లా శాఖ తరఫున మా ఈ ప్రస్తుత కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో పిల్లలకు ప్లేటు, గ్లాసు, తర్వాత ఒక రైటింగ్ స్లేటు, పండు, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవి పంచినాము. మా ఉద్దేశం ఏమంటే బంగారుపేట ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా వెనుకబడిన ప్రదేశము. పిల్లలకి ఇక్కడ స్కూల్కి వస్తే ఏదో చదివి మేము బాగుపడాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా కొంచెం ఆశ చూపిస్తే వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాము. ఇంతకుముందు కూడా ఒక 10,000 ఖర్చు పెట్టి ఈ ప్రాథమిక పాఠశాలకు కూడా ప్లేట్స్, గ్లాసులు, కేకులు అన్నీ ఇచ్చినాము. ఇదే విధంగా నెక్స్ట్ టైం కూడా ఈడ ఐ క్యాంప్ కండక్ట్ చేయాలని మా అసోసియేషన్ తరఫున మేము ఆలోచిస్తున్నాము. అది కూడా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతూ ఈ మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందజేయాలని ప్రశ్నగా కోరుతున్నాము.